మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848841. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సాధారణంగానే ఏంటంటే ఈ నెపోటిజం అనేది నార్మల్గానే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. నెపోటిజం అంటే ఏం లేదు, వారసత్వానికి సంబంధించినటువంటి పదవి లాంటిది. సో ఒకప్పుడు ఏంటంటే రాజుల కాలంలో, దాని తర్వాత ఆయన కొడుకే రాజు అవడం, సో ఇలా ఉండేది. ప్రస్తుతం ఏంటంటే హీరోల కొడుకులందరూ కూడా హీరోలు అవుతూ వస్తున్నారనమాట. ప్రెసెంట్ అదే వరుసలో మన ముందరికి రాబోతున్నటువంటి కొత్త హీరో నందమూరి మోక్షజ్ఞ. సో నందమూరి బాలకృష్ణ కొడుకుగా నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడో మూవీ ఇండస్ట్రీకి వస్తాడు, మూవీలో అరంగేట్రం చేస్తాడని అనుకున్నారు. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే అసలు అతనికి మూవీస్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. సో వేరే వర్షన్లో పోదాం అనుకుంటున్నాడు, లైక్ బిజినెస్ లేదంటే వేరే ఐటీ ఫీల్డ్లో పోదాం అనుకుంటున్నాడు. సో మూవీ ఇండస్ట్రీలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు అనేటటువంటి టాక్ అయితే నడిచింది. బట్ ప్రెసెంట్ ఏంటంటే మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్టు చాలా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పటికే సంబంధించినంత వరకు యాక్టింగ్ కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయిందంట. అండ్ మొత్తం మీద అందరూ కూడాను మోక్షజ్ఞకి మంచి యాక్టింగ్ స్కిల్స్ అయితే నేర్చుకున్నాడు, బాగానే యాక్ట్ చేస్తున్నాడని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మోక్షజ్ఞని 2025లో ఎలాగైనా సరే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని ఉద్దేశం. సో సాధారణంగా ఏంటంటే మాక్సిమం హీరోస్ ఏంటంటే వాళ్ళ సొంత బ్యానర్ మీద అరంగేట్రం చేసి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇన్ కేసు హిట్ ఆఫ్ అయినా ఫ్లాప్ అయినా సరే వేరే ఎవరు కూడా నష్టపోకుండా ఉంటారు అనుకుంటారు. బట్ ఈ విషయానికి వచ్చేసరికి ఏంటంటే రామ్ చరణ్ లాగానే ఈసారి సొంత బ్యానర్ లా కాకుండా, సో లైక్ రామ్ చరణ్ ఎలాగైతే వేరే బ్యానర్ మీద లాంచ్ అయ్యారో, లైక్ అలానే మోక్షజ్ఞని కూడా వేరే బ్యానర్ మీద లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఎలక్షన్ మూవ్మెంట్ లో ఉన్నటువంటి నారా బ్రాహ్మణి ఏంటంటే ప్రెసెంట్ ఎలక్షన్స్ అయిపోవడంతో ప్రెసెంట్ బిజినెస్ లో ఉన్నారనమాట, బిజినెస్ వర్క్ చూసుకుంటున్నారు. సో ఇప్పటికే బాలేబాబు చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోని అండ్ అలానే బోయపాటి సీను మూవీస్ ని కూడా ఆవిడే మేనేజ్ చేస్తున్నారనమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళ ప్రొడక్షన్ లో ప్రైవేట్ గా వేరే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా మోక్షజ్ఞని హీరోగా ఎంట్రీ చేద్దామని ఆలోచనలో ఉన్నారంటే. బట్ ఈ పాటికి ఏంటంటే ఒక కథ ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్న విషయం ఇంకా లాక్ అయితే కాలేదు. సో మొత్తానికి మోక్షజ్ఞని ఎలాగైనా సరే 2025 కల్లా కంప్లీటెడ్ గా ఒక హీరోగా ఎంట్రీ ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నారంట నందమూరి వంశం అంతా. సో ప్రస్తుతానికి ఇప్పటికీ ఏంటంటే వైవిఎస్ చౌదరి లాంచ్ చేస్తున్నటువంటి నందమూరి వంశంలో మరో హీరో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు రిలీజ్ కి. సో ఈ విధంగా ప్రతి హీరోకి సంబంధించిన వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు సినిమాలో మళ్ళీ హీరోలానే మళ్ళీ అరంగేట్రం చేస్తున్నారు. సో ఇది ఇలానే కొనసాగుతుందా? ఎందుకంటే ఈ మధ్య అయితే నిజంగా చెప్పుకోవాలంటే ఒక 4 to 5 years గా కొత్త హీరోలు అయితే ఇండస్ట్రీకి వస్తున్నారు అండ్ మంచి హిట్ అయితే అందుకుంటున్నారు. నాట్ ఓన్లీ హీరోస్, కొత్త డైరెక్టర్స్ కూడా మంచి సినిమాలు అందిస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా ఈ నెపోటిజం అనేది జరుగుతూనే ఉంది. టాలెంట్ లేకుండా ఏం లేదు, వచ్చిన వాళ్ళు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నిలబడుకొని ఉంటారు, లేదంటే పోతారు. అది మన కామన్, మన తెలుగు వాళ్ళు మ్యాక్సిమం టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. సో మోక్షజ్ఞ ఏంటంటే మనం ఇప్పటి వరకు కూడా ఏ సినిమాలో కూడా పెద్దగా చూడలేదు. అట్లీస్ట్ చిన్నప్పుడుగా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మహేష్ బాబు కొడుకు గౌతమ్ నైనా కనీసం 1 నేనొకడిలో మూవీలో అలా చూసామన్నమాట. సో రవితేజ కొడుకుని రాజా ది గ్రేట్లో లైక్ ఈ వర్షంలో ఎక్కడో వాళ్ళు చూపిస్తూ వచ్చారు చిన్నప్పటి నుంచి. బట్ మోక్షజ్ఞ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదన్నమాట. సో ఇన్ కేస్ అతను కానీ నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని మాకు కూడా మంచి ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇప్పటికే నందమూరి వంశం పరంగా ప్రతి ఒక్కరు కూడా మహా నటులే. ఎవరో ఒకరిద్దరు కొంచెం లక్ కుదరక వర్కౌట్ అవ్వలేదా కానీ, బట్ మాక్సిమం అందరూ కూడా బాగా నటించే వాళ్ళని. సో మోక్షజ్ఞ యాక్టింగ్ ఎలా ఉండబోతోంది అనేటువంటి ఆశలు, ఆలోచనలు మీకే ఉన్నాయి. ప్రెసిడెంట్కి అయితే కాస్త బొద్దుగానే ఉన్నాడు మోక్షజ్ఞ. మేబీ హీరో వర్షన్కి వచ్చేసరికి మేబీ బాడీ బాగా బిల్డ్ చేయొచ్చేమో. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి మోక్షజ్ఞని 2025 సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నారంట నందమూరి బాలకృష్ణ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పటికే నందమూరి వంశంలో ఉన్నటువంటి హీరోలో మీకు నచ్చినటువంటి హీరో ఎవరు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి ప్రెజెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మూవీ ఇండస్ట్రీకి సంబంధించి, వాళ్ళలో మీకు నచ్చినటువంటి ఫ్యామిలీ ఏదన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.